ఒకటో యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు ఆయన వారిని జయించి ఉన్నారు. నేను ఇప్పుడు జోసెఫ్ అంకుల్ చెప్పిన తప్పిపోయిన కుమారుడు ఎసరు చెప్పబోతున్నాను. ఒక గ్రామంలో ఒక అతను ఉండేవాడు. అతనికి 2 పిల్లలు. పెద్ద కుమారుడికి 2 అబ్బాయిలు. పెద్ద కుమారుడికి చర్చికి వెళ్ళడం అన్నా, ప్రేయర్ చేసుకోవడం అన్నా, బైబిల్ చదువుకోవడం అన్నా చాలా ఇష్టం. మరి చిన్న కుమారుడికి అవేమీ నచ్చవు. ఒక రోజు ఏమైందంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఆస్తిలో నా వాటా కావాలి అని అడుగుతాడు. తండ్రి మొత్తం నా వాటా తీసుకొని ఇతర దేశాలకు వెళ్ళి ఆ ధనాన్ని దుర్వ్యాపారాలకు, చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది. అప్పుడు తన దగ్గర ఉన్న స్నేహితులు కూడా అందరూ వదిలేస్తారు. చివరికి దానికి ఏమీ మిగలదు. ఒకరోజు ఏమైతుందంటే ఏమీ మిగిలినప్పుడు తనకి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఒక అతని దగ్గరికి వెళ్ళి పందులు కాస్తుంటే నాకు ఏదో ఒక పని ఇవ్వండి అయ్యా అని అడుగుతాడు. ఎందుకంటే ఏమైనా కూలిస్తారని. అయితే అడిగినప్పుడు అతను ఏమంటాడు, నా పందుల్ని మేపు అంటారు. ఆయనకి ఆకలేసి చివరికి పందులు పొట్టు తినడానికి సిద్ధమవుతాడు. అప్పుడే తనకు తన తండ్రి గుర్తుకొస్తాడు. తండ్రి గుర్తొచ్చిన వెంటనే తను తండ్రి దగ్గర తన కుమారుడిగా కాకుండా ఏదో ఒక పనివాడుగా పనిచేసి అక్కడన్న ఆహారం దొరుకుతుంది అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఎటువంటి కోపం లేకుండా జాలితో, దయతో తనని దగ్గర తీసుకొని తన ప్రేమతో తన కోసం విందు, కొత్త వస్త్రాలు, తనకు కొత్త చెప్పులు, ఉంగరాలు అన్ని ఏర్పాటు చేస్తాడు. ఈలోపు పొలం నుంచి పనిచేసి వచ్చిన పెద్ద కుమారుడు చూసి, నాన్న తను తప్పు చేశాడు కదా, తను వెళ్ళిపోయాడు కదా, మనల్ని వదిలేసి మళ్ళీ ఎందుకు తన కోసం ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే, మిగిలిన ఆస్తి మొత్తం నీదే కదా అని అంటాడు. అన్న తర్వాత మళ్ళీ చిన్న కుమారుడికి తండ్రి ఆస్తి మీద అధికారం ఇస్తాడు. థ్యాంక్ యూ.